కసిలో నుండి ప్రారంభమై ఇప్పుడు కసిగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 15 సంవత్సరాల ప్రస్థానం, ఆవిర్భావ దినం. ఈ ఆవిర్భావ దినంలో ఒకటి ఎదుగుదల గురించి సంతోషించాలి, అలాగే దిగజారినందుకు కారణాలని అన్వేషించుకోవాలి. ఆత్మశోధన అవసరం. కాంగ్రెస్ పార్టీ అంటే రాచరికంలా నడవాలి, మా ఇష్టం వచ్చినట్టే నడవాలి అన్నటువంటి రాజకీయాలతో నడుస్తున్నటువంటి వేళ ప్రజాభిప్రాయం తప్పనిసరిని ఒక క్లియర్ కట్ సంకేతం ఇచ్చింది రాజశేఖర రెడ్డి. పిసిసి చీఫ్ వేరు, కానీ పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి. ఏపీసీసీ హోదాలో చేయలే, ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించి చేయలే. ప్రజా సమస్యలు తెలుసుకుంటానని వెళ్తే మొదట అడ్డుపడింది అధినాయకత్వం, తర్వాత కానియండ్లే అంది. అది కూడా 2 సార్లు వరుసగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పని చేసింది. ఆ తర్వాత అంటే ఒక యాక్టివిటీ నడుస్తుంది. పాదయాత్ర పూర్తయ్యాక ప్రభుత్వం ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 220కి పైగా స్థానాలతో ఘన విజయం సాధించడం అన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి అంశం ఆ రోజుల్లో. ఆనాడు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి ఆ విజయాన్ని, రాజశేఖర రెడ్డి ఎదుగుదలని తట్టుకోలేకపోయినటువంటి అసమ్మతివాదులు, అసంతృప్తివాదుల మాటలకి లొంగినటువంటి అధినాయకత్వం ఆయన మరణించగానే ఆయన కుటుంబాన్ని వెంటాడి వేధించింది. జగన్మోహన్ రెడ్డిని బానిసగా చేసుకోవాలనుకుంది. బానిసత్వానికి నిరాకరించి ప్రతిఘటించాడు. ఆ ప్రతిఘటనకి ఫలితం 16 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. జైల్లో ఉండగానే పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందులో చేరడంతో ప్రారంభమై ఆ పైన అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి అంచు దూరానికి వచ్చి చివరికి జగన్ దెబ్బకి తట్టుకోలేక, అంటే కేంద్రంలోనూ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండగానే వరుసపెట్టి జగన్ విజయం, విజయమ్మ విజయమే కాకుండా 18 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 15 జగనే గెలవటం అన్నటువంటిది దారుణమైనటువంటి దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఆనాటి పతనం ఈ రోజు వరకు కోలుకోలే. కాంగ్రెస్ సమాధి మీద పునాది వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మొదట తెలుగుదేశం ఎత్తులో దెబ్బతిన్నాడు, చివరికి ప్రతిపక్ష పాత్రకి పరిమితం అయ్యాడు, బట్ బలమైన ప్రతిపక్షం అయ్యాడు. ఆ తర్వాతన ఆ లెగసీతో అధికార పక్షానికి వెళ్ళాడు. కానీ అధికార పక్షంలో నోటి దూల నేతల్ని కంట్రోల్ చేయలేకపోవడం, అదే సందర్భంలో సరైనటువంటి టెక్నాలజికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది తప్పించి ఎక్స్ప్రెసివ్ మెంటాలిటీ లేకపోవడం, అవతల వాళ్ళు ప్రచారంతో దెబ్బతీస్తారని తెలిసి ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేటటువంటి ఎత్తుగడలు వేయలేకపోవడంతో దెబ్బతిన్నాడు. దారుణమైనటువంటి పతనం. 11 సీట్లకి మాత్రమే పరిమితమయ్యాడు. ఓట్లు మాత్రం 40% వచ్చినటువంటి. ఇప్పుడు మళ్ళీ పుంజుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండగా వెంటాడి వేటాడి ఇక జీవితంలో వైసీపీ ఇంకొకసారి అధికారంలోకి రానియకుండా చూడాలని కక్షగట్టి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, కసిగట్టి ఉన్నటువంటి తెలుగుదేశం కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నం నేపథ్యంలో ఇప్పుడు మరి వైసీపీ భవిష్యత్తు ఉంటుందా? ఇంకొకసారి జగన్ గెలిస్తే ఇక ఆ తర్వాత ఆ పార్టీని ఎవడూ ఏం చేయలేడు. అందుకనే ఇంకొకసారి గెలవనీయకుండా చేస్తే ఆ పార్టీని చివరికి సముద్రంలో కలిపేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.